మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీని జులిపించలేక మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆవిడ రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. సో కలిసి ఏం మాట్లాడారు ఏంటి? ఇంతకుముందు ఆవిడ ఉద్యోగాన్ని ఇస్తానంటే తిరస్కరించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏమన్నా చెప్పారా? ఏమైనా నివేదికను అలాంటివి ఏమన్నా సమర్పించడం జరిగిందా రేవంత్ రెడ్డి గారికి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో ఆవిడ ఉద్యమం జరిగిన సమయంలో ఉద్యమకారులపైన లాఠీ జులిపించలేక ఉద్యోగానికి రాజీనామా చేశారు. సో ఉద్యోగం ఇప్పుడు ఇస్తామంటే కూడా తిరస్కరించడం జరిగింది ఆ అవకాశాన్ని. సో ఇప్పుడు కలిసి నివేదిక ఏదో సమర్పించారని కూడా టాక్ వినిపిస్తోంది. అసలు నళిని గారు ఎందుకు రేవంత్ రెడ్డిని కలిసారు? కలిసి ఏం మాట్లాడుకున్నారు? అంటే యాక్చువల్గా గత కొద్ది రోజులుగా బంగారు తెలంగాణ సాకారం అయింది ఇదంతా అనుకున్న తర్వాత కూడా తెలంగాణ ఉద్యమము అలాగే సకల జన సమ్మె తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రైలు రోకోలు, రాస్తా రోకోలు ఒకటి కాదు చాలామంది ప్రాణాలు అర్పించారు. కొంతమంది గుండెపోటుతో మరణించారు. కొంతమంది బలవన్ మరణాలు చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏమైందంటే ఎవరైతే ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యమకారుల మీద లాఠీ జలిపించాల్సి వచ్చినప్పుడు డిఎస్పీగా ఉన్న ఆవిడ అంటే ఆల్మోస్ట్ సిటీలో అయితే ఏసీపీ ర్యాంకు, డీసీపీ ర్యాంకు అని ఆ స్థాయి వ్యక్తి ఒకసారి లాఠీలు జలిపించలేక ఆర్డర్ పాస్ చేయలేక చాలా సతమతం అయిపోయారు. ఎన్నో రాత్రులు ఇదేంటి నా తెలంగాణ కోసమే కదా ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంలో ఆవిడ అప్పుడు కూడా స్పందించారు, కూడా బాగా హైలైట్ అయ్యారు అప్పట్లో. నా తెలంగాణకు నాకు కూడా ఇష్టమే కదా, నా తెలంగాణ సాకారం అయితే ఇది అలాంటప్పుడు నేనే దాన్ని అణిచివేసే ఉద్యోగం వృత్తి తప్పదు, బట్ మనసు అది ఒప్పుకోవట్లేదని చెప్పి ఆవిడ మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. అప్పట్లో అది సెన్సేషన్ అయింది. అయితే ఈ 10 ఏళ్ళు ఏమయ్యారు ఏంటి అనే విషయం పక్కన పెడితే బంగారు తెలంగాణ సాకారం కాంగ్రెస్తోనే సాధ్యం అనే నినాదము, లేదంటే రేవంత్ రెడ్డి గారు అంత దాన్ని ఏమంటారు బంగారు తెలంగాణ సాకార దిశగా ప్రయాణిస్తున్నారని చెప్పాలో తెలియదు, కానీ ప్రతిదీ కూడా చాలా వేగంగా చర్యలు తీసుకోవడం కానీ సమీక్షలు సమావేశాలు నిర్వహించడం కానీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసుల శాఖతో సమీక్షలో భాగంగా ఎప్పుడైతే కొత్తగా కమిషనర్లు చేంజ్ చేయడము, ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళని కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ అందరినీ వాళ్ళకు అనుగుణంగా ఎవరెవరినైతే అందరినీ మార్చుకున్నారో ఆ సందర్భంలో ఒక సమీక్షలో ఈమె ప్రస్తావన కూడా వచ్చింది. అంటే ఈమె ప్రస్తావన రాకముందు కూడా సోషల్ మీడియాలో కూడా కొద్దిగా వైరల్ అయింది ఈమె టాపిక్. పోలీస్ శాఖకు సంబంధించిన సమీక్షలో నళిని గారి టాపిక్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నారంటే అవును ఆవిడ మన తెలంగాణ కోసం ఇది చేశారు కాబట్టి ఆవిడకి మరలా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఒక ఆలోచన అని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన బాట పాస్ చేసి కానీ అంటే ఆయన ఎంత చక్కగా చెప్పారు చూడండి. బట్ ఉన్నతాధికారులతో మాట్లాడి మళ్ళీ ఆమెను తీసుకుంటే రూల్స్కి ఏమైనా విరుద్ధంగా ఉంటుందా, లేదా డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా బ్యాడ్ అవుతుందా, లేకపోతే తీసుకోవచ్చా, దీనికి ఏమైనా అమెండ్మెంట్ ఉందా, అన్ని రకాలుగా అడిగి తెలుసుకొని ఆవిడకి ఆ స్థాయి కల్పించకపోయినా ఈ గ్యాప్ని పక్కన పెట్టేసి ఆ స్థాయి ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఏదో వింగ్లో కానీ ఆ స్థాయికి ఆ క్యాడర్ తగ్గట్టుగా ఆ ర్యాంక్ తగ్గట్టుగా ఏదైనా జాబ్ సూచిస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం ఆర్డర్స్ కూడా పాస్ చేసేసారు. సో మేబీ త్వరలోనే ఆవిడకి పోస్టింగ్ కూడా వచ్చేస్తుంది, ఎక్కడ వేస్తారు ఏంటండి. అయితే ఈ విషయము ఆ నోట ఈ నోట మొత్తానికి ఆవిడకి చేరడము, లేదంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సత్సంబంధాలు ఉంటాయి కదా, వాళ్ళు ఆవిడకి తెలియపరచడంతో ఆవిడ ఈరోజు గౌరవపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి చాలా హ్యాపీగా, అంతే కదా. అసలు ఈవిడ వెళ్ళి ముందు అర్జీ పెట్టుకుంటే అప్పుడు అలా చేసిన అర్థం ఉంది, కానీ ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో తెలంగాణ ఉద్యమం కోసమే కదా ఆవిడ ఒక మహిళగా ఆ స్థాయిలో ఉండి కింద స్థాయి నుంచి వచ్చి డిఎస్పీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఉద్యోగ ధర్మం నిర్వర్తించలేక, అటు ఉద్యోగ ధర్మానికి అన్యాయం చేయలేక, తోటి తెలంగాణ ప్రజల మీద లాఠీ ఎత్తలేక చాలా సతమతమై ఉద్యోగానికి రాజీనామా చేశారు కదా.
సో అటువంటి వ్యక్తులు మళ్ళీ మనకు కావాలనే ఉద్దేశం, మళ్ళీ ఎవరో తోటి కొలీగ్ టాపిక్ ఎత్తడం, మళ్ళీ దాని మీద ఈయన సమీక్ష నిర్వహించి ఇమీడియట్గా తీసుకోవాలి, ఏదో ఒక ఆ సెక్షన్లో వేరే సెక్షన్లోనే తీసుకోవాలి ఆ స్థాయి తగ్గట్టుగానే సూచించడం, ఆర్డర్స్ పాస్ చేయడం గొప్ప విషయం. సో అది ఆమెకి రీచ్ అవ్వడం, ఆవిడ మళ్ళీ వాళ్ళు వచ్చి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకున్నట్టు అయింది. ఆల్మోస్ట్ ఆల్ అంటే కాల్ మీద పడలేదు, కానీ కాల్ మీద పడినంత ఇదిగా ఆవిడ చాలా ఇదిగా చేశారు. కాకపోతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆవిడ కొంచెం ఆధ్యాత్మిక వైపు డైవర్ట్ అయ్యారంట. ఆధ్యాత్మిక డైవర్ట్ అవ్వడం, ఏ పుస్తకాలు ఈ ఆధ్యాత్మిక సంబంధించి ఏ పుస్తకాలు తనని ప్రభావితం చేశాయి అనే అంశం మీద ఆ పుస్తకాలను కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహూకరించారు, ఇవ్వడం జరిగింది. ఇవి చదవండి సార్, బాగుంటుంది, బాగా ప్రెషర్గా ఉన్నప్పుడు ఇట్లాంటివి చదివితే మీరు మంచి ఉపశమనం పొందుతారు అన్నట్టుగా ఆవిడ సజెస్ట్ చేసిందంట. సో అందుకు అది ఇప్పుడు మనకి ఏదైతే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నళిని గారికి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి, ఆవిడ తెలంగాణ ఉద్యమం కోసం ఇది అవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏ బంగారు తెలంగాణ సాకారం కోసం కాంగ్రెస్ ప్రకటించిందో ఇప్పుడు అదే బంగారు తెలంగాణ వచ్చింది కాబట్టి నళిని లాంటివి చాలామంది ఎవరెవరైతే ఉద్యోగంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు పక్కన పెడితే ఇట్లా సడన్గా అర్ధాంతరంగా ఉద్యోగం రిజైన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాకారం కోసం ఎవరైతే బలిదానాలు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికొరికి ఉద్యోగం ఇచ్చేలా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు త్వరలో. అది మనకి క్యాన్వాసింగ్లో కూడా అదే చెప్పారు, ఎవరెవరైతే బలిదానాలు చేశారో ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకుంటాం, దాని పరంగా వాళ్ళందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి కానీ ఇవ్వడం, ఒక 5 సెంట్ల భూమిని కేటాయించడం, లేదంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకి తగిన మర్యాద కల్పించడం లాంటివి చేసే ప్లాన్లో ఉన్నారు. దాంట్లో మొదట అడుగు పడిందని అనుకోవచ్చు నళిని గారికి పోస్టింగ్ ఇవ్వడంలో. సో దాన్ని ఆవిడ శుభాకాంక్షలు తెలుపుతూ, సంతోషమే కదా నిజంగా, ఎవరూ 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ తెలంగాణ ప్రకటించుకోవడం. 2004, రేపు 24, సరిగ్గా 2013 డిసెంబర్లో సోనియా గాంధీ బర్త్డేతో కన్ఫర్మ్ అయింది. 2014లో తెలంగాణ ప్రకటించింది. సో అలాగా 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 10 ఏళ్ళలో మరలా ఒకసారిగా తెర మీద తీసుకురావడం, ఆవిడకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ విధంగా ఆవిడ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళారని ఇన్ఫర్మేషన్. అంటే 10 ఏళ్ల తర్వాత నళిని గారికి ఆవిడ పడిన కష్టానికి సంబంధించి ప్రతిఫలం దక్కిందని చెప్పి అనుకోవచ్చు అంటారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో? అంటే తగ్గ ప్రతిఫలం కాదు, ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా వదులుకోవడానికి సిద్ధపడిందో అక్కడ ఆవిడ ఉద్యోగం విరమణ చేసి ఆవిడ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కదా నళిని. ఎస్, అదే అంటున్నాను, ఆ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశారు కదా ఉద్యమం కోసం. సో అటువంటి వాళ్ళని మళ్ళీ చేరదీసే ఇది ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ మరలా ఆయన ఇట్లాంటి పనులు చేయడం అనేది చాలా అంటే హర్షణీయమైనది, చాలా గొప్ప విషయం. అంతే కదా, ఎవరో 10 సార్లు అర్జీ పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో సిఫారసు చేసి రికమెండ్ చేస్తే కానీ స్పందించిన ప్రభుత్వాలు ఉన్న ఈ రోజుల్లో ఆయనే సమీక్షలో చెప్పి పోలీసులతో చెప్పి ఒకవేళ ఆవిడికి ఆ స్థాయి ఇవ్వకపోతే కొంత వయసు మీరిన ఏజ్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి 24/7 కదా పోలీసు ఉద్యోగం అంటే. అట్లాంటి ఇబ్బందులు ఉన్న పక్షంలో వేరే డిపార్ట్మెంట్ కన్నా మార్చి అయినా ఆవిడకి ఆ స్థాయి ఉద్యోగాన్ని కల్పించాలని కూడా ఆలోచన అనేది చాలా గొప్ప విషయం కదా. సో నిజంగా బంగారు తెలంగాణ ఇదేది కాదు, ప్రజలు హ్యాపీగా బంగారం జీవితం గడిపితే చాలా, అదే బంగారు తెలంగాణ కదండి. ఎస్పెషలీ ఉద్యమకారులు వాళ్ళు పడిన కష్టానికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం కానీ తిరిగి వాళ్ళకి ఇలాంటి ఉద్యోగం కల్పించడం కూడా ఏదో చంద్రుకు నూలు పోల్లాగా సాయం చేసినట్టే తప్ప పోయిన ప్రాణాలు ఎలాగా తిరిగి తీసుకురాలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.